హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం ఎస్ఏక్యూస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఉన్న ఎస్ఏక్యూస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్ఏక్యూస్కి వద్దాం, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఎల్ఏక్యూస్లో నేను ఫస్ట్ ఇప్పుడు క్రామర్స్ మెథడ్ చెప్తాను. సో క్రామర్స్ మెథడ్లో బేబీ బుల్లెట్లో నీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్లో నుంచి నేను సెకండ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది కొంచెం లైక్ నెంబరింగ్ వేరేగా ఉంది కాబట్టి నేను సెకండ్ తీసుకుంటాను. సో వాడు ఏమన్నాడంటే, బై యూజింగ్ క్రామర్స్ రూల్ సాల్వ్ 3x ప్లస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 18, 2x మైనస్ y ప్లస్ 8z ఈజ్ ఈక్వల్ టు 13, 5x మైనస్ 2y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 20. సో మీకు ఇలాగ హారిజాంటల్గా ఇచ్చాడు. హారిజాంటల్గా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏం చేస్తారంటే వర్టికల్గా రాసుకోండి. ఎలా రాసుకుంటారు వర్టికల్గా అంటే, ఇక్కడ రాస్తున్నాను, వర్టికల్గా రాసుకో. 3x ప్లస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 18, 2x మైనస్ y ప్లస్ 8z ఈజ్ ఈక్వల్ టు 13, 5x మైనస్ 2y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు హారిజాంటల్గా ఇచ్చినప్పుడు వర్టికల్గా రాసుకోండి. ఏదైనా కానీ క్రామర్స్ కానీ ఇన్వర్షన్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ ఫామ్లోకి ఉంచుకోవాలి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఆర్ బి, ఇట్లా ఉండాలి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి కానీ బి కానీ ఉండాలి. సో ఏ అంటే ఏంటి, ఏ అనేది ఎలా రాస్తావు? ఏ అనేది మనం ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మట్టుకే రాస్తావు. వేరియబుల్స్ తీసేసి నెంబర్స్ బట్టికే రాస్తావు విత్ సైన్స్ ప్లస్ ఆర్ నెగిటివ్. చూడు, ఫస్ట్ కాలం అంతా ఏంది, 3, 2, 5. 3, 2, 5. సెకండ్ కాలం 4, మైనస్ y అంటే -1, -2 అంటే -2. థర్డ్ కాలం 5, 8, 7. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే నువ్వు వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఎక్స్, వై, జెడ్. నెక్స్ట్ డి అంటే నీకు లాస్ట్ నెంబర్ ఇంకేమున్నాయి, 18, 13 అండ్ 20. 18, 13, 20. సో ఇది ఇచ్చాడు. సో ఇది కూడా క్రామర్స్ అయినా కానీ ఇన్వర్షన్ అయినా కానీ నీకు డెట్ ఏ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 అయిందంటే అసలు ఏ మెథడ్ అప్లికేబుల్ అవ్వదు. సో 0 అవ్వకుండా ఉండాలి. డెట్ అనేది 1 ఉండొచ్చు, 3, అది నీ ఇష్టం, ఏదో ఒక నెంబర్ ఉండాలి ఎక్సెప్ట్ 0. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ఏకి ఇప్పుడు డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్గా వేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ కాలం 3 ఉంది. 3 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం పోతే ఏడి మైనస్ బీసీ -1 ఇంటూ 7 -7 ప్లస్ 16 -7 ప్లస్ 16 10. ఓకే, నెక్స్ట్ -4 ఇంటూ సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం ఏడి మైనస్ బీసీ 7 2 14, 14 మైనస్ 40, 14 మైనస్ 40 ప్లస్ 5 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం ఏడి మైనస్ బీసీ 2 ఇంటూ -2 -4, ఇది ప్లస్ అవుతుంది, +5 -4 ప్లస్ 5 -4 ప్లస్ 5. డెట్ వాల్యూ మీకు కావాల్సి ఇప్పటికి వచ్చేసి ఉంటుంది. మీకు నేను చెప్పేది ఏముంది, 3 ఇంటూ 16 మైనస్ 7 విల్ బి 11 -4 ఇంటూ 40 మైనస్ 14 విల్ బి -26 ప్లస్ 5 ఇంటూ 1 ఈక్వల్ టు 11 3 33. 16 మైనస్ 7 మిస్టేక్ చేశాను. 16 మైనస్ 7 అంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది. 16 మైనస్ 7 ఈస్ 9. సో 9 అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, అప్పుడు 9 అంటే 9 3
27 మిస్టేక్ చూడండి, చిన్న చిన్న మిస్టేక్సే అంత గాల్లో చేస్తుంటే మిస్టేక్స్ అవుతున్నాయి. సో 27 minus into minus plus 26 into 4 goes 24 104 104 plus 5, that is equal to 104 plus 1 27 120 131 131 plus 5 136 is not is equal to 0. సో డెట్ ఏ వాల్యూ 136 వచ్చింది. డెట్ ఏని మనం ఇక్కడ డెల్టా అని కూడా తీసుకుంటాం. డెట్ ఏని మనం డెల్టా తీసుకుంటాం. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ ఏం రాశాను చూశారు కదా, 9 రాశాను. 9 ఎందుకు రాశాను, 16 - 7 నేను 9 రాశాను. సో పొరపాటుగా నేను 9 రాశాను. సో మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు మైనస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకునే చిన్న చిన్న మిస్టేక్స్ పోకుండా ఉండటానికి. రైట్. నెక్స్ట్ పేజ్ అంటే డెల్టా వాల్యూ వచ్చేసింది. ఇక్కడ క్రామర్స్ మెథడ్లో ఏంటి అంటే, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 1/డెల్టా కామా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2/డెల్టా కామా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 3/డెల్టా. డెల్టా 1 అనేది ఎలా చేసుకోవాలి, డెల్టా 1 అనేది ఎలా చేస్తావు అని అంటే, ఇక్కడ వాల్యూ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉంటుంది కదా, ఏ వాల్యూ ఒక ఫస్ట్ కాలం అంతా మనం ఇందులో దేంతో నింపాలి, ఏఎక్స్ ఈజ్ఈక్వల్ డి అన్నాం కదా, డి వాల్యూతో నింపాలి డెల్టా 1 అయితే. డెల్టా 2 అనుకో, సెకండ్ కాలం అంతా డితో నింపాలి. డెల్టా 3 అంటే థర్డ్ కాలం అంతా ఎంత నింపాలి, డితో నింపాలి. సో మిగతా అన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఆ ప్లేస్లో ఇక్కడ చూడు, ఏ వాల్యూలో ఉన్న ఫస్ట్ కాలం మొత్తం డితో నిండిపోయింది, మిగతా రెండు అలాగే ఉంటాయి. డెల్టా 2 ఇది డెల్టా 2లో ఏంటి, సెకండ్ కాలం మొత్తం డితో నిండిపోతుంది, ఫస్ట్ కాలం థర్డ్ కాలం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. డెల్టా 3 అంటే థర్డ్ కాలం ఒకటి డితో నిండిపోతుంది, ఫస్ట్ కాలం సెకండ్ కాలం సేమ్ అలాగే ఉండిపోతాయి. సో డిఫరెన్స్ అది. సో డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కనుక్కోవాల్సిన పద్ధతి అది. చూడండి, డెల్టా 1 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు డెల్టా వాల్యూ వేసాం, డి వాల్యూ అంటే డి వాల్యూ ఏమొచ్చింది, 18 13 and 20. ఇప్పుడు ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఏమొచ్చినాయి, 4 - 1 - 2 5 8 7 4 - 1 - 2 5 8 7, రైట్. 4 - 1 - 2 5 8 and 7 5 8 7 కూడా వచ్చేసినాయి. 5 8 7 ఇప్పుడు నువ్వు దీనికి డెట్ కదా, నేను డైరెక్ట్ డెట్ చేసుకుంటే పోతుంది ఇక్కడ. సో డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఆల్రెడీ తెలుసు ప్రాసెస్ ఎలాగో. ప్లస్ 18 ఇంటూ ఫస్ట్ కాలం పోతే 7 into -1 - 7 and 8 2s are 16 plus 16 -4 into second row first row second column 13 into 7 91 minus 28 into 16 160, right, plus 5 into ఇది అప్పుడేమవుతుంది, 13 into -2 -26 plus 20, that is equal to 18 into 16 minus ఇందాకే మిస్టేక్ చేశాను, 11 వేసాను బట్ 9 -4 into 160 minus 90 చేయి 70 నుంచి 1 పోతే 69 -69 plus 5 into -26 plus 20, so -6, that is equal to 18 9s ఎంత, 22 9 9 10 16 162 minus into minus plus 69 into 4 4 36 6 4 24 27 276
minus 6 5 30. That is equal to addition 276 plus 162. 6 2 8 7 22 14 13 2 3 4 438 minus 30. That is equal to 408. So delta 1 value 408. Therefore delta 1 is equal to 408. రాసుకుంటా పెట్టుకుందాం. డెల్టా వాల్యూ రాశాను ఇక్కడ. డెల్టా వాల్యూ 136. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా 2. డెల్టా 2 అంటే ఏం చెప్పాను, సెకండ్ కాలం అంతా డీతో నిండిపోతుంది. సెకండ్ కాలం అంటే డి ఏంటిది 18 13 అండ్ 20. ఫస్ట్ కాలం 325 587 325 and 587 3 2 5 and 587. సో డెట్ కదా, డెట్ అన్నప్పుడు మీరు ఇట్లా బ్రాకెట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా తీసేయండి. డెట్ వాల్యూ ఇది, డెట్ అనేది ఇది కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into ఫస్ట్ రో ఫస్ట్ కాలం 13 into 17 91 minus 160 91 minus 160 minus 18 into first row second column 7 2 14 minus 40. Next 5 into first row third column 80 అంటే 20 into 2 40 minus 13 5 65. That is equal to 3 into 91 minus 116 దాకా ఎంత వచ్చింది 69 అంటే minus 69 minus 18 into 14 minus 40 40 minus 10 30 30 minus 4 26 minus 26 plus 5 into 60 minus 40 20, so minus 25. That is equal to 69 3 27 18 19 20 20 207 minus 207 minus into minus plus 26 into 18 besides 48 and 16 and 26 1 2 2 8 468. So 468 minus 25 into 5 125. That is equal to minus రెండు యాడ్ చేద్దాం అంటే 207 125 1233 minus 332 అంటే 468 332 631. That is equal to 136. Therefore delta 2 is equal to 136. Next delta 3. డెల్టా 3 అంటే చెబుతున్నాం కదా, డెల్టా 3 అంటే లాస్ట్ కాలం అంటే 18 13 and 20. సో 325 4 minus 1 minus 2 325 4 minus 1 minus 2 325 4 minus 1 minus 2. That is equal to 3 into first row first column minus 20 plus 26 minus 4 into first row second column. So it is 40 minus 65 40 minus 65 plus 18 into, so first row third column 2 to 4 minus 4 plus 5 minus 4 plus 5. That is equal to 3 into 6 minus 4 into minus 25 plus 18 into 5 minus 4 1 1. That is equal to 6 3 is 18 minus into minus plus 1 2 no 25 4 is 100
plus 18. 18 plus 18, 36. In 36 plus 100, that is equal to 136. Right? Therefore, delta 3 is equal to 136. Right. Next. ఇప్పుడు x వాల్యూ. x వాల్యూ అంటే ఏంటి? డెల్టా 1 బై డెల్టా. y వాల్యూ అంటే ఏంటి? డెల్టా 2 బై డెల్టా. z వాల్యూ అంటే ఏంటి? డెల్టా 3 బై డెల్టా. ఈక్వల్ టు డెల్టా 1 అసలు డెల్టా వాల్యూ ఎంత వచ్చింది? డెల్టా వాల్యూ 136. ఓకే. డెల్టా 1 408. డెల్టా 2 136, డెల్టా 3 కూడా 136 వచ్చింది. డెల్టా 1 408 బై 136. డెల్టా 2 బై డెల్టా అంటే 136 బై 136. ఇది కూడా 136 బై 136. దట్ ఈజ్ ఈక్వల్ టు 136 into 6 106 2 6 3 18 3 18 3 9 10 3 1 3 4. So 6 1s are 136 4. So 4 by 1, that is equal to 4. It is equal to 1 by 1, that is equal to 1. It is equal to 1 by 1, that is equal to 1. Therefore, solution is x is equal to 3, comma, y is equal to 1, comma, z is equal to 1. ఇది ప్రాసెస్. XYZ కనుక్కోవడానికి మనం పెద్ద తలకాయ నొప్పి మనం ఎంతో పెద్దగా చేస్తున్నాం అనమాట. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, క్రామర్స్ మెథడ్ అనేది. సో నీకు ఎగ్జామ్లో ఎయిదర్ క్రామర్స్ మెథడ్, క్రామర్స్ రూల్ ఆర్ ఇన్వర్షన్, ఈ రెండిట్లో ఎనీ వన్ ఫర్ 7 మార్క్స్ పక్కా వస్తుంది. ఎనీ వన్ 7 మార్క్స్ వస్తుంది, మీరు చేయాలి. రైట్? ఇది అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఎలా కనుక్కున్నామో చెప్పాను. సో ఏ పొజిషన్స్లో రాసుకోవాలో కూడా చెప్పాను. డెల్టా 1 వచ్చినప్పుడు ఏ పొజిషన్లో డి వాల్యూ పెట్టుకోవాలి, డెల్టా 2 వచ్చినప్పుడు ఏ పొజిషన్లో వేరే వాల్యూ పెట్టుకోవాలి, అది కూడా రాసి చెప్పాను అనమాట. రైట్? ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.